అక్షయ్ కుమార్ అసలే యాక్షన్ ఎక్కువ, చాలా బాగా చేశాడు. ఈ అబ్బాయి కళ్ళగంతలు కడితే కనిపిస్తామని మామూలు డౌట్ వచ్చి 2 కట్టారు, అయినా పర్లేదు. ఇక్కడ పిన్స్ లాంటి బాటిల్స్ నుంచో పెట్టారు. బౌలింగ్ లో ఆడతారు చూసా ఆ పిన్స్, వాటిని నువ్వు కాలుతో తనితే పడిపోవాలి. ఓకేనా? వెరీ గుడ్. అన్ని నీ చుట్టుపక్కలే ఉంటాయి. దాని మీద కాలు దొల్లుకుంటూ వెళ్ళిపోతాయిటో. రెడీ? 3, 2, 1 గో. సో మా అక్షయ్ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడు కాబట్టి నీ చేతుల మీదుగా వాళ్ళు పెట్టుకుందాం అనుకున్న పాల వ్యాపారానికి కావాల్సిన డబ్బులో 15,000 రూపాయలు అందుతాయి. రైట్? లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో అక్షయ్, కాకతీయ స్కూల్లో ఏ క్లాస్ చదువుతావు? ఫిఫ్త్ క్లాస్. సో టైం దొరుకుతూ ఉంటుందా నాన్న నీకు? అంటే టీవీ చూడాలి, గేమ్స్ ఆడుకోవాలి, మధ్య మధ్యలో చదువుకోవడానికి టైం దొరుకుతుందా? క్లాస్లో నిద్రపోతున్నావా? నిద్రపోవట్లేదా క్లాస్లో? పోనీ లంచ్ బిల్కి ముందే టిఫిన్ బాక్స్ ఏమైనా తింటున్నావా క్లాస్లో? అయ్యయ్యో, రోజుకి ఒక్కసారైనా పనిష్మెంట్ వస్తుందా? అబ్బా, గ్యారంటీ బాగుపడతావు అయితే నువ్వు. సినిమాలు బాగా చూస్తావా? అన్నీ తల ఊపుతున్నావు నువ్వు, ఏవి చెప్పట్లేదు నువ్వు నాకు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్ అంటే ఇష్టం? రకుల్ ప్రీత్ సింగ్. చూడు బామ్మర్ది, రకుల్ నీకు అక్కలాంటిది. ఓకేనా? జాగ్రత్త చూసుకో, అడిగానని చెప్పు. సో మా కోసం మంచి పాట పాడతావా? పాడు. అయిపోయారా? బాగే పాడరా. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రుమంటూ పాలిం సెట్టే కొట్టా, గల్లలు ఈనే గైండీలా కట్టాను, నీ కోసం వచ్చాను అమ్మడు లెస్డు కుమ్ముడు. మ్యూజిక్ కూడా వాయించారా? లేతే థ్యాంక్ యూ సో మచ్. మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చావు. సో మా షో గురించి తెలుసా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకు తెలుసా? లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ షో. ఈ షో ద్వారా పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బా, భలే చెప్పావు. సో ఇప్పుడు నీకు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్లో నువ్వు విన్ అయ్యావు అనుకో, నీ చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి 20,000 రూపాయలు అందుతాయి. రైట్? లెట్స్ డూ ఇట్. చిన్నప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ ఇగో ఇలాగే తలకి బ్యాండ్ కట్టుకుని ఒక బాల్ కట్టుకుని దాన్ని ఇగో దీనే చూడమ్మా, బంతినే చూడు. ఎస్, నువ్వు ఇప్పుడు గేమ్ ఆడబోతున్నావు, ఆడతావు. ఎక్కువసేపు చూడు, ఒక మెల్లకన్ను వస్తుంది. సో నువ్వు ఇప్పుడు చేతులు వెనకాల పెట్టుకుని ఈ బాల్తో ఆ టిన్ మీద ఉన్న బాల్ని మాత్రమే కొడతావు. టిన్ కింద పడకూడదు, కానీ పైన బాల్ పడాలి. ఓకే? రెడీ? 3, 2,
1 go. ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా సూపర్ మేడం గారు. ఎస్, మీరు బాగా ఆడారు. ఇప్పుడు చూడు వాళ్ళు చప్పట్లు కొడతారు. కొట్టారా? అయితే గ్యారంటీ మనం గెలిచినట్టే. సో వెల్ డన్, సూపర్గా ఆడావు. సో నీ చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి 20,000 రూపీస్ అందుతాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 ఓ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చావు అండ్ నీ వంతు సపోర్ట్ అందించడం కోసం చిన్న వయసులో ఒక గేమ్ కూడా ఆడి డబ్బులు గెలిచి వాళ్ళకి ఇచ్చావు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ డ్రామా జూనియర్స్లో ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ మా జడ్జెస్ కానీ అందరూ మా టీం మెంబర్స్ అందరూ ఈవిడికి జూనియర్ సావిత్రి, జూనియర్ సౌందర్య అని పేరు పెట్టారు. అంత బీభత్సమైన నటి ఈవిడ. అంటే ఈవిడ సాధారణంగా నవ్వుతో చూడడం నేను ఇప్పుడే ఇలాగే మా డ్రామా జూనియర్స్లో అమ్మా అని మొదలెట్టిందంటే పిండియడమే బకెట్లు. సో అలాంటిది ఈరోజు ఫుల్ కలర్ఫుల్గా. సో రైట్, ఏం చేసావు డైలాగ్? ఓకే. మహాసేన, ఏది మరణం? మన గుండె ధరం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రంగంలో చావు కంటే పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగా చూస్తుంటే ఓడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు పుట్టుకోలేడని రొమ్ము చీచి నెత్తరు తాగి చెప్పడానికి పోతున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? నేను. జై మహేష్మతి. జై మహేష్మతి. శివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి గురించి మీ మాటల్లో. నా పేరు పద్మజ అండి. మా ఆయన వదిలేసి నన్ను 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు నాకు ఇది వచ్చింది అని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోతున్నానండి. నా పక్కన వాళ్ళు వీళ్ళు ఒక ముద్ద తెచ్చి పెడితే తినే పరిస్థితిలో నేను ఈ రోజును చేరుకున్నాను. శోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ, శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథ. ఒక రోజున నేనే ఒక
చుట్టుపక్కలకి ఆదుకున్న దాన్ని ఈరోజు నన్ను నా చుట్టుపక్కల వాళ్ళు ఆదుకునే పరిస్థితికి చేరిపోయానండి. బ్రతుకంత నిట్టూర్పై ఎడారైన బాధల్లో కన్నీరై చల్లార్చే గతే లేని గాథల్లో ఇప్పుడు 1 month నుంచి కూడా ఏ ఆధారం లేక వాళ్ళు ఇల్లు తెచ్చి పెడితే తిని బతుకు వాళ్ళు ఇస్తే తింటున్నాం, లేకపోతే లేదు సార్. మెయిన్గా తిండి లేక మా పరిస్థితి ఇలాగ ఉంది సార్.